చెప్తున్నానా? జస్ట్ యూ అండ్ మీ. ఓకే. హే నవ్వుతున్నావు. శాంతి, 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 శాంతి. శాంతి, శాంతి, తలుపు తెరు శాంతి. శాంతి. హలో డాక్టర్ బాలా. నేను కార్తీక్ మాట్లాడుతున్నాను, డాక్టర్ శాంతి హస్బెండ్ ని. తెలుసు కార్తీక్, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. శాంతి యువత మాట్లాడుతున్నారు కదా. సారీ కార్తీక్, ఇక్కడ మీరు చెప్పండి. శాంతి ఎక్కడ ఉందో తెలుసా? తెలీదే. ఒక 5:30 అయి ఉండొచ్చు. హాస్పిటల్ నుంచి బయలుదేరింది. ఇంకా ఇంటికి రాలా? లేదు, నేను బయట నుంచి మాట్లాడుతున్నాను. ఈ పాటికి ఇంటికి వెళ్ళి ఉంటుంది. రాజీ, సారీ ఫర్ ద ట్రబుల్. ఓకే, నో ప్రాబ్లం. గుడ్ నైట్. గుడ్ నైట్. రాజీ, హలో, రాజీ ఉన్నారా? హాయ్ కార్తీక్, నేనే మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్. శాంతి ఎలా ఉంది? హలో కార్తీక్. శాంతి ఇస్ ఫైన్. బాగుంది. మీరు ఎలా ఉన్నారు? ఏమిటి బాగా బిజీయా? మమ్మల్ని చూడడానికి కూడా రావట్లేదు? కాదు, మీకు డెలివరీ అయిందని విన్నాను. అవును, ఆడపిల్ల. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. ఈ వీకెండ్ లో వచ్చి చూస్తాం. శాంతిని కూడా తీసుకురావాలి. తప్పకుండా. బాయ్. ఈ ఒక్క వారం వ్యవహారం ఏమి వద్దు కార్తీక్. వద్దన్నాను, వదిలే. నిజంగానా? ఖచ్చితంగానా? సరే, ఓకే. నేను దేవుణ్ణి వేడుకుంటాను, నీకు అసహ్యంగా బొండ లాంటి పళ్ళం దొరకాలని. ట్రైన్. నువ్వు ఇలాగే ఉండు, మారద్దు. ఏడుస్తున్నా కాదు, నవ్వుతూ. శాంతి, ఎన్ని రోజులు ఇలా? ఏదెన్ని రోజులు? ఇలా తప్పించుకు తిరగటం, ఎలక్ట్రిక్ ట్రైన్ వదిలేసి బస్సు ఆటోలో వెళ్ళడం. వద్దంటే వదిలేయాలి. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం తెలివి తక్కువ వాళ్ళు చేసే పని. నేనేం తెలివి తక్కువ దాన్ని కాదు. ఏంట్రా? వెయిట్ వెయిట్. రేయ్, నెమ్మది నెమ్మది నెమ్మది. ఇదేమన్నా ఉప్పు వస్తా అనుకున్నారా? ఇక్కడ బిల్ గేట్స్ అంత అవ్వాలి అంతేనా? జనం దగ్గర డబ్బులు తీసుకుని తిరిగి వెళ్ళిన ఫినాన్స్ కంపెనీలో తువ్వలు కడతావా? ఆగండి. ఇవాళ నుంచి సినిమాలు కట్, ఇల్లు కట్, షికార్లు కట్, గర్ల్స్ కట్, అంజుందిరా తప్ప. ఓకే, మొదటి సంవత్సరమే మద్రాసులో నంబర్ 1 కాబోతున్నాం. రెండో సంవత్సరంలో ఆల్ ఇండియా నంబర్ 1 అండ్ మూడో సంవత్సరంలో ఇంటర్నేషనల్. ఆశా జ్యోతులారా, ఇవాళ వర్క్ స్టార్ట్ చేద్దామా?
6. రే ఆ కర్పూరం ప్యాకెట్ కార్తిక్ బాబాయ్ నీకు ఫోన్. ఎవరు? నా 2 రూపాయలు. అలవాటు అయిపోయిందా? అట్లాగే 2 అగరొత్తులు కొబ్బరికాయ. హలో హలో 18 రూపాయలు 60 పైసలు. రే అవన్నీ ప్యాక్ చేయి. అలాగేనండి. 5 ఐటమ్స్ అండి. ఏంటమ్మా శాంతి మాట్లాడవే? లైన్ కట్ అయిందా? మరి మాట్లాడు. ఇవన్నీ నా చెవిని పడవమ్మా. ముందు బెల్లం ముక్కలు తీరా, చెవులు పడతాయి. దున్నపోతా మైదా మాత్రం తీసుకెళ్ళమ్మా. మిగతా లిస్టు ప్రకారం కుర్రాడికి ఇచ్చి ఇంటికి పంపుతా. 6, 8, 14, 14, 3. అలాగమ్మా. ఒరే వెంకట్రావు, ఎక్కడే నీ బాబు? అమ్మ అలా మాట్లాడకమ్మా. ఒరే ఎక్కడున్నావురా? ఒరే వెంకట్రావు, వెంకట్రావు, డాక్టర్ చదువు అయిపోయిన వెంటనే శాంతికి పెళ్లి చేసి పంపుతానని చెప్పావా లేదా? అమ్మా ఈ ఇంటి దగ్గర వచ్చేటప్పుడు ఏం చెప్పి తీసుకొచ్చానమ్మా? నోరు మీరా. ఈవిడే వద్దని చెప్పుంటుంది. ఈవిడ గారికి అసలు మన కుటుంబం అంటేనే గిట్టి చావదే. వాడి కోసం నేను ఎన్నెన్ని చేశాను. నా చేతి ముద్ద తిని పెరిగిన వాడేవాడు. ఒరే నాకు మాటిచ్చావు, తోడబుట్టిన దాన్ని మోసం చేయకురా. ఎవరిని మోసం చేస్తారక్క? పూర్ణి కంటే ముందు శాంతికి ఎలా పెళ్లి చేయమంటావు? ఎరా ఒరే, నీకు రైల్వేలో ఉద్యోగం ఇప్పించింది ఎవర్రా? అవన్నీ ఎందుకక్క ఇప్పుడు? నా భర్త చచ్చిపోయిన తర్వాత ఆ ఉద్యోగమే కదరా నీకు ఇప్పించింది. అయితే ఉద్యోగం సీనుకి ఇచ్చి చచ్చిపోతాను అంటావురా? నువ్వు అంటావు. మీ కూతురు పెద్ద డాక్టర్ చదువు చదివింది కదా, అందుకని మమ్మల్ని ఎవరిని మర్చిపోవద్దని చెప్పడానికి వచ్చాను. ఇవాళ కాకపోతే ఏదో ఒక రోజు మా నత్తయ్యని నమాంతం పొట్లం కట్టి సంచులో వేసి తీసుకెళ్ళకపోతే చూడు. శాంతి, నేను చెప్పింది అర్థమైందా? శాంతి, పాత కథలన్నీ చెప్పి సీనుకు నిన్ను కట్టబెట్టాలని చూస్తున్నారు. జాగ్రత్త, చెప్తున్నాను. పూర్ణి పోవే. హాయ్. హాయ్. ఇక్కడికి వచ్చావేంటి? ఏం లేదు. శాంతి ఎక్కడా? మీరు విడిపోయారనుకున్నాను. అవును, అది మరి ఇంకేంటి? అదే 4-5 రోజులుగా చూడలేదు. ఎక్కడ తను? తను యూఎస్ వెళ్ళిందే. ఎప్పుడు? ఎందుకు? తను యూఎస్కి ఏం వెళ్ళలేదు, మెడికల్ క్యాంప్కి వెళ్ళింది. ఓకేనా? మెడికల్ క్యాంపా? అవును. ఎక్కడ? కెననూర్. 3 వారాలు. 3 వారాలా? 3 వారాలేగా, మళ్ళీ ఇక్కడికే వస్తుంది. ఓకే, థ్యాంక్స్ అలాట్. బాయ్. రారా. బాయ్ నాన్సీ. బాయ్. బాయ్. డబ్బులు ఎంత కావాలి? 2000 అమ్మా. ఎందుకు రాంత? అమ్మ నేను ఊరికెళ్ళాలి. ఎక్కడికి ఎందుకు అడగద్దు ప్లీజ్. మీ నాన్నగారికి తెలిస్తే ఇల్లు పీకి పందిరేస్తారు. అలాగే ఏదో విధంగా మేనేజ్ చేయి. ఆ అమ్మాయి కోసమా? నేను వెళ్ళొస్తాను. రే జాగ్రత్తగా వెళ్ళావు, తొందరగా వచ్చే. డాక్టర్, సడన్ గా ఫిట్స్ వచ్చాయి. ఎక్కడ? ఎవరు? హెడ్ ఇంజరీ పేషెంట్. సిస్టర్, హోల్డ్ ది లెగ్స్. మనసు మమత కాశమ ఒక తారే నిరిసినెక్కడో. మెడికల్ క్యాంప్ ఎక్కడ? హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మెడికల్ క్యాంప్ ఎక్కడండి? మదితే అతిథిగా రానే
MMC మెడ్రాస్ మెడికల్ కాలేజ్ గ్రూప్ తో వచ్చారు. അവരെല്ലാരും അടുത്ത ക്യാമ്പിലേക്ക് മാറിപ്പോയല്ലോ. ఎక్కడికి వెళ్ళారో తెలుసా అండి? എല്ലാരും പയബലത്തേക്ക് പോയിക്കുന്നു. ప్లీజ్